ఈరోజు ఎలాగుందంటే పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టడి మట్టి తవ్వుకుంటే 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు. అంత గట్టిగా పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఇసుక మాఫియా గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, అందరికీ తెలుసది. మరలా ఇప్పుడు అదే మాఫియా పార్టీల్లో మార్పులు పార్టీల్లోకి వచ్చి కంటిన్యూ అయిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి, అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇచ్చింది ఒకే ఒక చెరువుకి. అంటే అంత నిబద్ధతతో పనిచేస్తుంది కూటమి. ఇక్కడ తెలుగుదేశం అవనండి, జనసేన అవనండి, బీజేపీ అవనండి. ఈవేళ వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి 200-300 లారీ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతూ ఉంది. పోలీస్కి నేను గత 20 రోజుల నుంచి 2-3 సార్లు ఇంటిమేషన్ చేశాను. ఎందుకంటే స్థానిక గ్రామ ప్రజలందరూ కూడా రాత్రులు లారీలు పిల్లలది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందండి, లారీలు 150-200 లారీలు పైన పోతుంది అని చెప్తే, అంటే మన పోలీసుకి ఎలా ఉందంటే కొంచెం రాత్రులు రేజీకట కనపడదాం, ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి. చేదంటే కనపడలేదంటే వాళ్ళకి కావాల్సింది వస్తున్నట్లు లెక్క పోలీస్ వ్యవస్థ. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వ్యవస్థ మారాలి, పోలీస్ వ్యవస్థ అని ఆయన కూడా చెప్పారు. చెప్పే కూడా వీళ్ళకి అసలు భయం భక్తికి రెండు కూడా లేవు. ఏదేమైనా అక్రమ ఇసుక మాఫియాని అరికట్టవలసిన బాధ్యత ఉంది. జాయింట్ కలెక్టర్ గారికి నైట్ ఫోన్ చేసి చెప్పాను నేను, ఇక్కడ ప్రజల పిలుపు మేరకు. ఇది ఇక్కడే మల్లివారి తోట ఇక్కడ మల్లివారి తోట. మళ్ళీ రవణకపేటలో కొత్తది నిన్న శంకుస్థాపన చేశారు. సాయంత్రం నిన్న అన్ని గీరిశేషాలతోటి రాత్రి బాగా శంకుస్థాపన అయింది. అక్కడ ఇంకొక స్పాట్ పెట్టి ఇంకో ర్యాంప్ పెట్టారు అన్నమాట. ఈ ఇసుకను తీసుకెళ్ళి ఒరిజినల్ ఇసుకలో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేటుకి దీన్ని బిల్డింగ్లు పెడతారు. అందుకనే కాకినాడలో 2-3 అపార్ట్మెంట్లు కూడా పడిపోయినాయి. ఈ విధమైన ఈ మాఫియాని అరికట్టవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది. చట్టం ఉంది, రాత్రులు తవ్వకూడదని ఒక చట్టం ఉంది. రెవెన్యూ యంత్రాంగాన్ని ఇద్దరిది కూడా. నిన్న రెవెన్యూ యంత్రాంగం స్పందించారు. ఎవరు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్ నుంచే మేము వచ్చేస్తున్నాను రా బాబు సర్దుకోండి అంటే సర్దుకున్నాం. నిన్న 20 లారీలు ఉన్నాయి. ఒక స్టేషన్కి ఇలా కౌరు చెప్పారు రెవెన్యూ వాళ్ళు. సెకండ్లో లారీలు ఇక్కడి నుంచి పోయినాయి, జేసీపీ మిగిలింది ఇక్కడ. అంటే ఈ విధంగా వ్యవస్థ ఉంది. ఎందుకు చేయలేకపోతున్నారు? అసమర్థులు ఉంటే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి కొత్త వాళ్ళు వేయండి. చెప్పినా కూడా దొంగతనం జరుగుతుందని చెప్పినా కూడా వినకపోతే ఎలాగా? ఎట్టి పరిస్థితుల్లోని ఇది ప్రభుత్వం మాది ఉంది కాబట్టి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. ఎందుకంటే ఒరిజినల్ ఇసుక, గోదావరి ఇసుక అమ్ముతూ ఉంది, ఉచిత ఇసుక. ఇప్పుడు ఆ ఇసుకలు వీళ్ళు మిక్స్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా పనిచేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చి ఏ ముసుగేసుకున్నా ఆడు వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్ జరిగే పనులు చేస్తాడు. ఆ పార్టీకి మంచి పేరు వచ్చే పని ఇది. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని ఈ అక్రమ తవ్వకం. ఈ అక్రమ తవ్వకం కూటమికి చెడు, వైసీపీకి మంచి పేరు. ఆ విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకోవడం గురించి ముసుగు తగిలించుకున్నారు. అలాగే కొడవల్లో కూడా మొదలైంది. వైసీపీ టైంలో, గవర్నమెంట్ టైంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 నెలల ధర్నాలు చేశారు. అక్కడ టెంట్లు వేసుకుని చేసాం. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నారు. ఎలాగ స్టార్ట్ చేసేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. ఎవరిని ఎక్కడ కలిసి స్టార్ట్ చేసేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి ధైర్యం ఏంటో అర్థం అవ్వట్లేదు. సేమ్ పర్సన్స్, సినిమా మార్పు అంతే. ఎందుకంటే అప్పుడున్న జనమే ఇప్పుడు మళ్ళీ ముసుగేసుకుని మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులను అరికట్టాలి. అరికట్టిన పరిస్థితిలో వాళ్ళ డిపార్ట్మెంట్కి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇందులో తెలుగుదేశం పార్టీ పేరు కానీ మా పేరు కానీ చాలామంది బయట మాట్లాడుతున్నారు. ఎక్కడ చెప్పినా సరే తీసుకెళ్ళి బొక్కలేసి తోలు తీసేయండి. ఇటువంటి అక్రమ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడా ఉండదు. ఈ కూటమికి వచ్చి చెడ్డ పేరు వచ్చి పనుల్ని మీరు కంటిన్యూ చేస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ ఒకసారి దృష్టి పెట్టుకోండి. ఇంకా మీరు ఇలా చేయని పరిస్థితిలో స్టేషన్ల దగ్గరికి వచ్చి నిలదీసే పరిస్థితి వస్తుంది. అది కూడా తొందరలో చెప్తున్నాం. ఇది కూడా పైన అధికారుల దృష్టిలో పెడతాం. ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకుని దీన్ని అరికడతామని కూడా తెలియజేస్తున్నాం. చెప్పింది తప్పేం చెప్పలేదు కదా ఆయన. ఒకే చెరువు తవ్వండి, అది కూడా వ్యాపారం చేసుకున్నారు కాబట్టి బ్రిక్ రావాలి కాబట్టి అని చెప్పి ఇచ్చారు పర్మిషను. ఆయన చెప్తానే ఉన్నారు పోలీస్ తీరు మారాలని కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇటువంటి మాఫియాలు తీరు మారాలని ఆయన చెప్పారు. ఆయన కూడా 1-2 సార్లు చూస్తాడు, వినకపోతే లేప అతలు పడేస్తాడు. ఆయన చేసేది ఏముంటుంది ఇందులో? కూటమికి చెడ్డ పేరు వచ్చి పని ఎవరో కూడా ఒప్పుకోరు. అటువంటి చేసి వ్యక్తుల్ని పార్టీలో ఉంటే పార్టీల నుంచి పంపించాలి, లేదనుకుంటే అధికారులు ఎవరైతే మద్దతు పలుకుతున్నారో అధికారులను పంపించాలి. పోలీసుకు వ్యవస్థ ఉంది కదా,
ఒక రైతు సాయంత్రం ట్రాక్టర్ మీద ఏదైనా ఇసుకట్టుకెళ్తే ఆయన్ని పెట్టేసి లోపలేసి తోమేసి రకరకాలుగా ఎకరం భూమి రాయించేసుకుంటున్నారు వాళ్ళు ట్రాక్టర్ ఇసుక్కే పోలీసు. ఇప్పుడు ఇదే మాఫియా జరుగుతుంటే కళ్ళు ఎక్కడ పోయినాయి? 250 లారీలు వెళ్తున్నాయంటే జిల్లా పోలీసు చూడవలసిన బాధ్యత ఉంది కదా. ఎందుకు కళ్ళు మూసుకుని ఉంటున్నారు? లోకల్ పోలీసు జిల్లా అధికారులు చెప్పట్లేదా? లేకపోతే లోకల్ పోలీసు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉందా? ఈ అరికట్టలేదంటే కారణం నైట్ టైం ఇంత అలా జరుగుతుందంటే భాగస్వామ్యం ఉన్నట్టే మేము అనుమానిస్తాం. అందులో తేడా లేదు. దీని మీద కూడా సార్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు 2-3 సార్లు పోలీస్ వ్యవస్థ బాగోలేదు, సరి చేయండి అని. నేను మొన్న ఎక్కడ మూలపేటలో గంజాయి సిగరెట్లు దొరికినాయి. ఏమో ఎక్కడ మూలపేట ఎక్కడ టీవీకి వచ్చింది మూలపేటనా గంజాయి సిగరెట్లు, గంజాయి అరకెట్లు, పోనీ గంజాయి అరకెట్ల గంజాయి లారీల మీద పోదు కదా, స్కూల్ దగ్గర గంజాయిలు. ఇవన్నీ కూడా చాలా సీరియస్గా కళ్యాణ్ గారు హెచ్చరించున్నారు. మీరు సరి చేసుకోకపోతే సరైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది కూడా కూటమి ప్రభుత్వం అక్రమ వ్యాపారాలకు వ్యతిరేకం. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి పనులు ఎవరు చేసినా క్షమించేది లేదు. అది అధికారులు అవ్వచ్చు, మా నాయకులు అవ్వచ్చు, ఇంకో నాయకులు అవ్వచ్చు. ఇక్కడ వచ్చి తిరిగి వాళ్ళందరూ కూడా వీడియో క్లిప్పింగ్స్తో సహా ఉన్నాయి. త్వరలోనే బయట పెడతాం అవసరం వచ్చినప్పుడు. గాంజాలో దొరికిన యువకులను కూడా బైండ్ ఓవర్ కేసు కట్టి మమ్మల్ని పెంచేశారు సార్ పోలీస్ వ్యవస్థ కూడా. దాని మీద పూర్తి చర్య. పోలీస్ వ్యవస్థని నేను అనక్కర్లేదండి, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. వాళ్ళకి సిగ్గుండాలా? ఇంక నాకు అంతకంటే ఏం చెప్తాం. ఇప్పుడు చూస్తాడు ఆయన, ఇంకో 2-3 విషయాలు చూస్తాడు, 4వ విషయం ప్రచారం చేసేస్తారు. ముసుగు చెప్తున్నాం కదా, ముసుగులో వైసీపీ నాయకులు ఒక ముసుగు వేసుకున్నారు. ఈ మధ్యన ముసుగులు వేసుకున్నారు. ఆ ముసుగులో చెడ్డ పేరు కూటమి ప్రభుత్వాన్ని తెస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజల దృష్టికి వచ్చింది కాబట్టి, పార్టీల దృష్టికి కూటమి దృష్టికి వచ్చింది కాబట్టి చర్యలు కంపల్సరీగా ఉంటాయి.